ఎప్పుడైనా మీరు స్వీట్ కార్న్ గనక తెచ్చుకుంటే, ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏదైతే ఉందో, సింపుల్‌గా అద్దిరిపోతుందంతే. చూసారా? అలా మనం 2 ముక్కలు చేయంగానే లోపల నుంచి స్వీట్ కార్న్ ఎలా వచ్చిందో, సింపుల్‌గా అయిపోతుంది. మీ దగ్గర ఒక 30 మినిట్స్ టైం ఉంటే చాలు. సింపుల్‌గా చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అయ్యి, ఈ క్రిస్పీ స్టిక్స్ చేసుకున్నారంటే, వీక్లీ ఒక్కసారైనా చేసుకుంటారు. అండ్ ఇది మనకి హెల్త్‌కి చాలా మంచిది. ఈ రెసిపీలో మనం మైదా అనేది 1% కూడా యూజ్ చేయం. మొత్తం కూడా హెల్తీ వేలో చేసాం. అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంతే. ఇంక మనం లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దామా ఈ క్రిస్పీ కార్న్ స్టిక్స్ అనేవి. ఈ రెసిపీ చేసుకోవటానికి పెద్దగా టైం పట్టదండి. ఒక 30 నిమిషాలు టైం ఉంటే చాలు. మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తాను. అసలు మీకు కుకింగ్ అనేది రాకపోయినా, ఎప్పుడు మీరు కుక్ అనేది చెయ్యకపోయినా సింపుల్‌గా చేసేయొచ్చు. అలా చెప్తాను. ముందుగా చూసారా? ఇక్కడ నేను 2 మిర్చి తీసుకున్నాను. ఈ 2 మిర్చితో పాటుగా కరివేపాకు ఒక 10 ఆకులు తీసుకున్నాను. దీంతో పాటుగా కొత్తిమీర కొంచెం తీసుకొని, ఈ 3 కూడా కలిపేయండి. అంటే బాగా వాష్ చేసేసుకొని, కలిపేసి వీలైనంత సన్నగా, నేను ఎంత సన్నగా కట్ చేస్తున్నానో చూడండి. 3 కూడా ఒకేలా పట్టుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటా వెళ్ళండి. ఎందుకంటే మనం ఫ్లోర్‌లో అంటే పిండిలో మనం కలుపుతున్నప్పుడు మనం సన్నగా కట్ చేస్తే చాలా త్వరగా కలిసిపోతుందనమాట. లావుగా కట్ చేస్తే మనకి ఆయిల్‌లో వేసినప్పుడు మనకి బాగా ఫ్రై అవ్వదు. ఈ మిర్చి ఏదైతే ఉందో మంట పుడతా ఉంటుంది. అలా ఉండకూడదంటే ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి టిప్ నెంబర్ 1. మనం ఏదైతే వెజిటబుల్స్ తీసుకున్నామో అవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు టిప్ నెంబర్ 2. నేనిక్కడ స్వీట్ కార్న్ అనేది ఒకటైతే తీసుకున్నాను. ఈ ఒక స్వీట్ కార్న్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఇలా పీల్ అంతా తీసేసిన తర్వాత 80% అండి. 100% మనకుంది కదా ఇక్కడ. వీటిలో స్వీట్ కార్న్ అనేది 80% నేనైతే వేసేస్తున్నాను. అంటే 80% ఆఫ్ స్వీట్ కార్న్ అనేది నేనైతే మిక్సీ పట్టేస్తాననమాట. ఇంకొకటి ఏంటంటే ఈ మిక్సీ పట్టేది మొత్తం కూడా పిండి పిండిగా మనం మిక్సీ పట్టం. కొద్దిగా మనకి పప్పు అనేది పప్పులానే ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మిక్సీ పడుతున్నాను కదా, చూడండి నేను లైట్‌గా వాటర్ పోస్తున్నాను. ఎక్కువ పోయొద్దు. ఎక్కువ పోసి మిక్సీ పడితే గనక మొత్తం పిండి అయిపోతుందనమాట. అలా పిండి అవ్వకూడదు. సగం పిండి అవ్వాలి. అలాగే సగం అనేది మనకి పిండి పిండిగా ఉండాలన్నమాట మనకి మిక్సీలో. ఇప్పుడు తీసి నేను మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. అలాగే మీరు గమనిస్తే 80% అనేది నేను ఇందులో వేశాను. 20% అలాగే ఉంచాను. అది కూడా ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు అది పక్కన పెట్టేద్దాం. ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఇది తీసుకొని ఇందులో కొంచెం ఉంచుకున్నాం కదా, ఇవన్నీ కూడా దగ్గరికి తెచ్చేసి ఇందాక మనం వెజిటబుల్స్ మిర్చి, కరివేపాకు ఎలా కట్ చేసామో సేమ్ అదే విధంగా సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఈ విధంగా ఎందుకు కట్ చేస్తున్నానంటే ఫ్రై చేసిన తర్వాత మనం తింటున్నప్పుడు అలా పంటి కింద పడి క్రంచీగా బాగుంటుందన్నమాట. అందుకని ఇది కూడా కొంచెం ఈ విధంగా అయితే కట్ చేసుకుందాం. ఇక మన కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే స్వీట్ కార్న్ సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అదంతా ఈ బౌల్లో అయితే వేసేస్తున్నాను. దీనితో పాటుగా ఇందాక మనం వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను. ఈ రెండింటితో పాటుగా ఇప్పుడు ఇందులో మనం ఏ పిండిలు యూజ్ చేయాలి అనేది మనమైతే చూద్దాం. దానికంటే ముందు మీరు కనుక ఇక్కడ కొత్తిమీర చూసారు కదా, చిన్న చిన్నవి ఇలా ఉంటే కనుక, అంటే బారుగా కట్ అవ్వకుండా ఉంటే కనుక ఇప్పుడే చూసుకొని సన్నగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. ఓకే, ఇందాక మనం మిక్సీ పట్టాం కదా స్వీట్ కార్న్ అనేది, అది కూడా నేను ఇందులో అయితే వేసేస్తున్నాను. నీట్గా మొత్తం కూడా తుడిచేసి ఇందులో అయితే వేస్తాను. ఇప్పుడు ఇందులో మనం వేయాల్సిన ఫ్లోర్ వచ్చేసి శనగపిండి అండి. ఈ శనగపిండి అనేది 1 గ్లాస్, ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకోండి సరిపోతుంది. దీనితో పాటుగా అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ కార్న్ అనమాట, కార్న్ స్టార్చ్ అంటే మొక్కజొన్న పిండి, ఇది కూడా ఒక హాఫ్ గ్లాస్ అయితే వేశాను. శనగపిండి అనేది 1 గ్లాస్ అయితే వేసుకున్నాను. అలానే ఈ కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఏదైతే ఉందో ఇది హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను. ఈ రెండింటితో పాటుగా సాల్ట్ సరిపడినంత నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను, సరిపోతుంది. ఫుల్ స్పూన్ కూడా అక్కర్లేదనమాట. ఇక బాగా కలిపేయండి. ఈ పిండి ఎలా తయారవ్వాలంటే అటు బాగా మెత్తగా అవ్వకూడదు, ఇటు పక్క బాగా గట్టిగా అవ్వకూడదు అనమాట. మీడియంలో ఉండాలి. నేను మీకు చూపిస్తాను పిండి ఏ విధంగా ఉండాలనేది. చూసారా? ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో బటర్ అండి. ఈ బటర్ ఏదైతే ఉందో జస్ట్ ఒక 20 గ్రామ్స్ అలా తీసుకుని లైట్గా సగపెట్టుకుని వేడి చేసేసి కరిగిద్ది కదా బటర్ అనేది, ఆ బటర్ ఇందులో అయితే వేస్తాను. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఈ రెండింటితో పాటుగా ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ అయితే యూజ్ చేశాను. ఈ బేకింగ్ పౌడర్ ఎందుకంటే
బేకింగ్ సోడా మనకు అంత హెల్త్కి మంచిది కాదు, బేకింగ్ పౌడర్ దాని మీద కొంచెం మంచిదే అనమాట. సో అందుకని బేకింగ్ పౌడర్ అయితే యూస్ చేసాం. అసలు ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఫ్రై చేస్తాం కదా, ఆ ఫ్రై చేసిన తర్వాత గట్టిగా రాకుండా మనం వేసిన స్టిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి క్రంచీగా ఉంటాయి, దానితో పాటుగా మెత్తగా ఉంటాయి అన్నమాట. దానికోసం మనం బేకింగ్ పౌడర్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు మనకి పిండి అనేది మంచిగా కరెక్ట్గా ఉంది, టేస్ట్ కూడా చూసుకున్నాం కదా, సరిపోయిందనమాట. ఇక మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ ఆయిల్ అనేది అటు బాగా హై ఫ్లేమ్లో ఉండకూడదు, ఇటు బాగా లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ విధంగా చేత్తో సన్నగా స్టిక్స్ లాగా చేసుకుని ఈ పిండి ఏదైతే ఉందో మంచిగా చూడండి ఎలాగైతే వేస్తున్నానో ఈ విధంగా సన్నగా చిన్నగా బారుగా చేసుకుని ఇలా స్టిక్స్ వచ్చే విధంగా చేసుకుని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఎంత బాగుంటాయి అంటే అండి, ఈ మనం ఇందులో స్వీట్ కార్న్ వేసాం కదా, ఈ స్వీట్ కార్న్ అనేది ఈ శనగపిండికి బాగా పట్టి ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక దీంట్లోకి మైనీస్ కానీ టొమాటో సాస్ కానీ ఈ రెండు కనుక మీరు వేసుకుని తిన్నారంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అదిరిపోతుంది అంతే. ట్రై చేయండి. సింపుల్గా ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేయాలన్నమాట. ఇది ఫ్రై అవుతాక కూడా పెద్దగా టైం పట్టదు, ఓకే అంతసేపు ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది. ఒక 7 నుంచి 8 నిమిషాలు అంతే, అంతకుమించి ఎక్కువైతే పట్టదు. చూసారా, ఈ విధంగా గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి. ఓకే, గోల్డెన్ కలర్ ఎక్కువ వచ్చేంత వరకు ఉంచొద్దు. ఎక్కువ వచ్చేంత వరకు ఉంచితే ఏమవుతుందంటే బయటికి తీసిన తర్వాత నల్లబడిపోతాయి అన్నమాట. నల్లబడిపోయి మాడిపోతాయి. అంటే అక్కడ మాడవు, బయటికి తీసిన తర్వాత మాడిపోతాయి. కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేస్తే, బయటికి తీసిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాలకి ఇంకా గోల్డెన్ కలర్ అనేది పెరుగుతుంది. ఆ వేడి మీద ఇంకా కుక్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇంతేనండి. ఇక మన ఈ కార్న్ స్టిక్స్, స్వీట్ కార్న్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో, అసలు టైమే పట్టలేదు. మరి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు చెప్పిన రెసిపీనే నేను తీసుకొస్తాను. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.